అన్నయ్య ఉమ్. అయితే ఈ మధ్యలో తైచి గురించి కొన్ని చిన్న చిన్న వీడియోలు చూసాను నేను. నువ్వు కూడా తైచి గురించి మాట్లాడవు ఇంతకుముందు. నేను సాధన చేశాను లైఫ్లో. ఇప్పటికీ నేను ఏకాంతంగా ఉంటే తైచినే నడుస్తుంది. అసలు ఈ తైచి ఏంటి, కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ భూమి మీద ఉన్న ఎన్నో ధ్యాన పద్ధతుల్లో నిజమైన ధ్యాన పద్ధతి ఒకవేళ శరీరాన్ని ఉపయోగించకుండా చేయాలి అంటే విపశ్యన. శరీరాన్ని ఉపయోగిస్తూ చేయాలంటే తైచి. తైచి అనేది ఒక మార్షల్ ఆర్ట్. ఒక మార్షల్ ఆర్ట్ కింద లెక్క. మనకు మనకి ఇన్ అండ్ యాంగ్ అని పిలుస్తారు. ఓకే. సో ప్రకృతిలో ఉన్న విరోధాభాష్యాల కలయిక అని ఆడా మొగ అంటే ఇన్ అండ్ యాంగ్, చీకటి వెలుతురు ఇన్ అండ్ యాంగ్, ఓకే, మంచి చెడు ఇన్ అండ్ యాంగ్, ఎత్తు లోతు ఇన్ అండ్ యాంగ్, ప్రమాదము అదృష్టము ఇన్ అండ్ యాంగ్, పుట్టుక మరణము ఇన్ అండ్ యాంగ్. అంటే ఈ రెండింటి కలయికలోనే తొక్క తోలు, ఈ రెండింటి కలయికలోనే లైఫ్ ఉంది. లోపల బయట కలిపి రెండు కలిపితేనే ఒకటైంది. శరీరము మనస్సు కలిపితేనే నీవు అయ్యావు. ఇప్పుడు ఈ తైచి ఇంకా అయిపోలేదు. ఓకే, ఇది ఇన్ అండ్ యాంగ్. సో మనకున్న రకరకాల మార్షల్ ఆర్ట్స్లో హార్ష్గా ఉండే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత హార్ష్ అండ్ సాఫ్ట్గా ఉన్న మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, తర్వాత సాఫ్ట్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. సో తైచి ఈజ్ మార్షల్ ఆర్ట్, కాకపోతే ఇది సాఫ్ట్ మార్షల్ ఆర్ట్ అనమాట. మనకి యాంగ్ యాంగ్ స్టైల్ అని, ఇన్ యాంగ్ స్టైల్ అని, ఇన్ స్టైల్ అని మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బాక్సింగ్ ఉంటుంది. బాక్సింగ్లో కసితో రగిలిపోతారు, అంటే పక్కవాడిని అంతమొందించడమే నీ పనిగా ఉంటుంది. సో ఇదేంటి హార్ష్ మార్షల్ ఆర్ట్. అందులో కరుణ, దయ అట్లాంటివి ఏమి ఉండవు. అక్కడ నువ్వు గెలవడము, నీ యొక్క దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించుకోవడము అదే ఉంటుంది. అదే నీకు జూడో వచ్చింది అనుకో, అది కూడా మార్షల్ ఆర్ట్. కానీ ఆ జూడోలో, కుంగ్ఫులో హార్ష్నెస్ ఉండదు. వాళ్ళు నిజంగా ఇద్దరు నమస్కరించుకుంటారు, ఆ తర్వాత ఇట్లా పెట్టి నమస్కరించుకుంటారు, తర్వాత ఇద్దరు ఫైట్ చేస్తారు, ఓడిపోయిన తర్వాత కూడా ఒకరికొకరు నమస్కరించుకుంటారు. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ యు ఆర్ ఫైటింగ్. ఇది ఒక మార్షల్ ఆర్ట్, అంటే ఇది మీడియంలో ఉంటుంది, ఇది వెరీ గుడ్. కానీ ఆ హార్ష్ మార్షల్ ఆర్ట్ అంటే యాంగ్ యాంగ్ స్టైల్ అండ్ ఇన్ అండ్ యాంగ్ మార్షల్ ఆర్ట్స్లో ఖచ్చితంగా అపోనెంట్ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి ఉండాలి కదా, ప్రతిద్వంద్వి ఉండాలి. కానీ తైచి అనేది ఎలాంటి మార్షల్ అంటే అపోనెంట్ లేడు. సో యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. దేని గురించి ఫైట్ చేస్తున్నావు అంటే నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్, నీలో ఉన్న ఇంప్యూరిటీస్, నీలో ఉన్న డిస్హార్మనీ, నీలో ఉన్న నిలకడలేనితనం, ఇట్లాంటి వాటిని అంతమొందించడానికి నువ్వు చేస్తున్న ఒక సరళమైన యుద్ధం అని లెక్క. అందుకని తైచి అనేది ఒక్కడే చేయదగ్గది కాబట్టి జీవితకాలం చేయొచ్చు. ఇద్దరు చేసేది ఏదైనా జీవితకాలం చేయలేదు. అది సంసారం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అనుకో, భూమి మీద సినిమా అనేది లేదు, చూసేవాడు ఉండాలి కదా కదా. అదే పాట ఉంది, నువ్వు ఒక్కడే పాడుకోవచ్చు, నీవే వింటూ పాడుకోవచ్చు. సో తైచి అన్నది అపోనెంట్ లేకుండా సాధన చేసే ఒక మార్షల్ ఆర్ట్. ఇది ఒక రహస్యాలమై. నువ్వెప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నీ గురువు అక్కడ? అసలు ఇదంతా 2008, 2009, 2010 ప్రాంతంలో నాకున్న శరీర ధర్మాలకు అనుసరించి నేను కొన్ని తెలుసుకోవాలని నేను ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను నా బాడీ మీద. అట్లా నాకు తైచి వచ్చింది. అప్పటికే యోగా సాధన, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, ఆ తర్వాత విక్రమ్ యోగా, ఆ తర్వాత ఎక్కువసేపు కదలకుండా ఉండడం, తర్వాత ఒక భంగిమని నిలబెట్టడం. అంటే ఏదన్నా ఒక భంగిమలో ఉన్నాం అనుకో, ఎక్కువసేపు ఉండడం, అలసట లేకుండా. ఇదంతా అంటే ఒక తరహా హఠయోగం లేదా అనుష్ఠానం లాంటిది. ఇవంతా జరుగుతున్న సమయంలో ఐ కేమ్ అక్రాస్ తైచి. కానీ తైచి నేర్చుకోవాలంటే చైనా, జపాన్ వెళ్ళాలి, లేకపోతే థాయిలాండ్ వెళ్ళాలి, లేకపోతే తైవాన్ వెళ్ళాలని విన్నాను. కానీ అంతలో ఒక గురువు గారు ఇక్కడికి వచ్చారని చెప్పిన తర్వాత డోంగ్యా అని, నాన్చక్ డోంగ్యా అని ఒక ఆయన తైచి ప్రాక్టీషనర్, ఒక వర్క్షాప్ చేశారు ఇక్కడ. అంటే ఒక ఓవర్ ఏ మంత్. నాకు ఎక్కడో ఎవరో చెప్తే వెళ్ళి అక్కడ ఫీజు అప్పట్లో దాదాపు 7,000 నుంచి 10,000 అట్లా. 45 days అది. మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. ఎన్నేళ్ల క్రితం దాదాపు? చెప్పాను కదా 8, 9, 10 ప్రాంతంలో. నాకు డేట్స్ ఏం గుర్తుండవు. అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాకే. కాదు 15 years బ్యాక్. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాను. ఏమని? నేను ఒక ఎంక్వైరర్ని, శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు అంటే ఆయన ఇట్లా చూసి ఓకే కంటిన్యూ డూ అని చెప్పాడు అనమాట ఒక టైప్లో.
ఆ తర్వాత ఆయన అంటే ఇందానేం అడగలే, నువ్వు నీకు ఎంత అనిపిస్తుంది నేను అప్పుడు ఉన్నది చెప్తున్నా అంతే. ఒకవేళ నువ్వు అంటే వచ్చేసి ఉండేవాడిని. నీకు అనిపించింది ఇచ్చినావు నువ్వు. అంటే నేను జీవితంలో అప్పు చేయొద్దు నిర్ణయించుకున్నా కాబట్టి ఒకరి దగ్గర తీసుకున్న తర్వాత ఇస్తా అని చెప్పి ఆ తలకాయ నొప్పులు ఏమొద్దు, ఉంటే తైచి ఉంది లేకపోతే లేదు, ఉన్నది చెప్తే అయిపోతుంది కదా. అవును. సంభవ్ నాకు ఎప్పుడు ఉన్నది చెప్పినా నాకు సానుకూలంగానే స్పందనలు వచ్చాయి. నాతో నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా నాకే ఘర్షణలు లేవు. ఇది ఇలా ఉన్న తర్వాత అక్కడ చెప్పిన విషయాలు చాలా మైండ్ బ్లోయింగ్గాను, అరే మనం చిన్నప్పటి నుంచి నడుస్తున్నా ఇది తెలియదే మనకు, అట్లాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక రహస్యాలు శరీరయుతమైనవి, దాంట్లో అంతర్గతంగా మనసు సమ్మిళితమైన విషయాలని చెప్పారు ఆయన. ఆయన ప్రాక్టీస్ చేసి చెప్పినప్పుడు నమ్మేది కాదు, నమ్మే బుద్ధి అయ్యేది కాదు. తర్వాత నేను దాన్ని అడాప్ట్ చేసుకొని దాదాపు ఒక 1.5 year రెగ్యులర్గా, ఒకవేళ నేను తైచి సాధన చేసింది ఓన్లీ చూసిన వ్యక్తి మా అన్న ఒక్కడే. నేను మిద్ద మీద ఎవ్రీడే ఐ యూస్ టు ప్రాక్టీస్ అనమాట. ఇదేంటి, మనకి ఎప్పుడు తెలియని విషయాలు అందులో ఉంటాయి. మనం నడుస్తున్నాం బట్ అన్కాన్షియస్లీ వీఆర్ వాకింగ్. సో తైచి అనేది ఒక కాన్షియస్ వాకింగ్ అనమాట. మనకు భాషలో 2 పదాలు ఉన్నాయి, ఒకటి స్పీడ్ అంటారు, ఒకటి పేస్ అంటారు. స్పీడ్ అంటే వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల పరిగెత్తడం, పేస్ అంటే నీ వేగంలో నువ్వు నడవడం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏనుగు అడిగింది చీమని, రా టీ తాగుదాం రా అంటే సరే అన్నది. ఏనుగు మెల్లగా నడుస్తూ పోతా ఉంది, చీమ పరిగెత్తి 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 గుండె నొప్పి చచ్చిపోయిందంట. ఇది రాంగ్. ఇదే తైచి తెలిసిన చీమ ఏమన్నది, ఇద్దరికి తైచి తెలుసు, టీ తాగుదామంటే ఎప్పుడు అంటే ఇప్పుడు రాలేదు, లేదా ఇక్కడే తాగుదాం అన్నది, లేదా 2 hours తర్వాత, ఓకే 2 hours తర్వాత మనం టీ షాప్లో కలుసుకుందాం అని చెప్పి చీమ బయలుదేరింది మెల్లగా. ఎవరు? చీమ. తైచి తెలిసిన చీమ. ఎందుకంటే తనకు 2 hours పడుతుంది చేరడానికి, ఏనుగు 1/2 గంట ముందు బయలుదేరింది. ఇది జీవన విధానంలో సరైన పద్ధతి. అంటే సరైన టైంలో సరైన. లేజీ ఫెలో 2 గంటల ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఖచ్చితంగా. నిరంతరం ఎరకలో ఉన్నవాడు అప్పుడే లేచి బయలుదేరొచ్చు. ఇద్దరు కలిసి వెళ్ళకూడదు, వెళితే అవాంతరం వస్తుంది, డిస్కషన్ వస్తుంది. సో తైచిలో చాలా 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 విషయాలు తెలుసు. ఐ కెన్ రైట్ ఎ బుక్ ఆల్సో. అంటే ఆయన చెప్పినప్పుడు కొన్ని తెలిసినాయి, తర్వాత నీకు స్వయం చెప్పిన ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, డిస్కషన్ లేదు. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది. ఇది వెరీ, అంటే నీకు ప్రత్యక్షం కిం ప్రమాణం, నీ శరీరమే నీకు చెప్తా ఉంటుంది. బుక్ ఎప్పుడు రాసావు? ఎప్పుడన్నా రాస్తాను, రాయలే, రాయాలనుకుంటే అంత కంటెంట్ ఉంది నాలో అని చెప్తున్నాను. దానికి సంబంధించిన కథలు ఉన్నాయి, దానికి సంబంధించిన గురువుల కథలు ఉన్నాయి. తైచి ఎట్లా ఈ ప్రపంచంలో వచ్చింది, ఎట్లా గురువులు దాన్ని మానవ జాతికి అందరూ, సూర్య నమస్కారాలు ఎట్లాగైతే అందరూ చేయవచ్చో తైచి 24 భంగిమల తైచి అందరూ అడాప్ట్ చేసుకోదగ్గది. ముసలి వాళ్ళ దగ్గర నుంచి యువకుల వరకు, పిల్లల వరకు ఎవరైనా చేయవచ్చు. అంటే కాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఒకవేళ కాళ్ళు లేవు, చేతులు ఆడిస్తూ చేయవచ్చు. ఏది ఉంటే అది ఒక సామరస్యంతో ఆడించవచ్చు అన్నది ఒకటి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి తైచి చేస్తుంది. అయితే నాకు నువ్వు బుచ్చారెడ్డి గారి గురించి చెప్పింది ఇక్కడ ఒకటి గుర్తుకొస్తుంది. అది ఆయన తైచి కనెక్టెడ్ చేశారా లేదా, తెలుసో తెలియకనో అనేది నువ్వు దాన్ని నీ లైఫ్లో. ఆయన బెడ్ రీడర్గా ఉన్నప్పుడు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, పైన మళ్ళీ గోడ పక్క నుండి మళ్ళీ పైనుండి టాప్ నుండి మళ్ళీ ఇటు సైడ్, మళ్ళీ అటు నుండి మళ్ళీ ఇటు, అంటే జస్ట్ చూసేవాడిని అన్నాడు కదా. సో అది కళ్ళతో చేసిన తైచి అనుకోవచ్చా? తైచి కిందికి రాదు అది. అంటే హీఈస్ ఎంగేజింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ అన్ యాక్టివిటీ. తైచి అంటే పోలిక లేకుండా నువ్వు పనిలో పడ్డావు అని. ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు, ఇద్దరు నడుస్తున్నారు, ఇంతకుముందు చెప్పిన చీమ అయ్యానికి ఎగ్జాంపుల్. నువ్వు నీ వేగంలో నడుస్తున్నావు, బాత్ కథం హోగే, అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. రెండోది, గమ్యస్థానం అంటూ ఉంటే నీ వేగం మార్చుకోవాలి. క్షణక్షణానికి గమ్యం ఉందనుకో, అప్పుడు వేగంతో పని లేదు. అంటే నువ్వు వేగంగా పరిగెత్తవలసిన అవసరం లేదు, నువ్వు హాయిగా ఇట్లా నడుస్తావు. ఎప్పుడు గిరి ప్రదక్షిణ ఇట్లా చేయాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది స్లోగా నడుస్తారు. అంటే దేవాలయంలో ఉన్నప్పుడు, వేదిక మీద ఉన్నప్పుడు, లేకపోతే పెద్దల సమక్షంలో, గురువుల సమక్షంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసో తెలియకో అది అంతటా మన యొక్క వేగాన్ని నెమ్మదించేలా చేస్తున్నాం. అసలు అప్పుడు కాన్షియస్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకి గురువు నీళ్ళు అడిగాడు, ఎవడు ఇట్లా నీళ్ళు అమ్మకి ఇచ్చినట్టు ఇట్లా నీళ్లు తీసుకొని ఇట్లా తీసుకెళ్ళి అట్లా పెట్టి, అంటే శబ్దం, ఇదంతా తైచినే. అంటే యు ఆర్ బ్రింగింగ్ హార్మనీ ఎవ్రీ మూమెంట్. ఓకే, అంటే ముఖ్యమైన అనుకున్న వాళ్ళ దగ్గర, ముఖ్యమైన సందర్భం అని అనుకున్న దగ్గర మాత్రమే ఇలా ఆటోమేటిక్గా చేస్తున్నాం. అంటే ఇట్లా అన్ని సందర్భాలలో ఉండాలి. దేవాలయంలో అట్లా ఉండే బదులు ఇంటిని దేవాలయం అనుకో ఒకటి. సో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆరాధించే వస్తువు, ఉపయోగపడే వస్తువు, గౌరవించాల్సిన వస్తువు అనుకున్నప్పుడు
నువ్వు దేన్ని తిరస్కరించవు, దేన్ని పట్టుకోవు, అన్నీ ఉన్నాయి. ఓకే. సో తైచిలో ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు చెప్తారు, వాక్ నడువు కానీ వితౌట్ యూజింగ్ ఫిజికల్ ఎనర్జీ అని చెప్తారు. అంటే నీ యొక్క శరీరంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటా నడువు. అట్లా ఉంటుంది, నడవాలంటే శక్తిని ఉపయోగించాల్సిందే. దానికి ఏం చెప్తారంటే రోలింగ్ ద బాల్, అంటే నువ్వు బాల్ ఎట్లా ఒకసారి తోసేస్తే అది మెల్లగా దొర్లుతూ పోతుంది. శరీరానికి కూడా అదే ధర్మం వర్తిస్తుంది. మనం వేగంగా నడవటం వల్ల శక్తి వినియోగం జరుగుతుంది. మెల్లగా పనిచేసేవాడు చాలాసేపు పని చేస్తాడు, పని సమర్థవంతంగా చేస్తాడు. వేగంగా చేసేవాడు త్వరగా చేసినట్టు కనిపిస్తుంది, తప్పులు చేస్తాడు, కింద పడుతుంది, మళ్ళీ చేస్తాడు, అటు గుద్దుకుంటాడు, ఇటు గుద్దుకుంటాడు, ఎవరినో తిట్టాడు, అంతా అన్కాన్షియస్గా జరుగుతుంది. ఈ భూమి మీద ఎవరైనా అద్భుతాలు చేశారంటే వాళ్ళు తెలిసైనా తెలియకైనా పోలిక వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఉండాలి. దాంతోపాటు వాళ్ళు చేసేది అంతా ఒక వాళ్ళ పేస్లో చేస్తుంటారు కాబట్టి తైచి కొనసాగుతుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఎలాగైనా ఉండు, ఇంట్లో ఉన్నప్పుడు నీ యొక్క అన్ని మూమెంట్స్ని స్లో డౌన్ చేయి. అంటే ఎక్కడో బయట నుంచి ఇట్లా ఫటాఫట్, ఇది బయట నుంచి వస్తున్నా నేను, ఇట్లా వచ్చి ఇంటికి అడుగు పెట్టావా, స్లో డౌన్ యువర్ ప్రాసెస్. ఇంట్లో మెల్లగా నడు, శబ్దం లేకుండా నడు. ఇంకొకటి, ఈ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసావు, ఇప్పుడు తైచి లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తారు ఒకసారి చూపివా? అట్లా కాకుండా ఇదేంది ఎవ్వరు లేరు, ఇంకా నీకు అపోనెంట్ లేరు, యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ 24 hours బై 7 days. క్లోజ్ చేయడం చూపివా? అంతే మెల్లగా ఏం చేసినా నీ హోల్ బాడీ దాంతోపాటు చక్కగా బ్యాలెన్స్లో ఉంటుంది. ఓకే. సో ఒక పిల్లి నిరంతరం తైచి ఉంటుంది, ఆ సింహము వేటాడేది, ఎవ్రీథింగ్. అవి ఎప్పుడు అబ్రప్ట్ మూమెంట్స్ని చేయవు. తైచి అంటే అబ్రప్ట్ మూమెంట్స్ నుంచి పూర్తిగా బయటపడ్డా. అబ్రప్ట్ మూమెంట్ తెలుగులో ఏమనాలా? సడన్, అకస్మాత్ కదలికలు లేవు. కదలిక అంటే ఇట్లా ఉన్నావు, టక్కున ఇటు తిరగొద్దు, ఇట్లా ఇది రాంగ్. ఇది అట్లా కాకుండా నువ్వు ఏం చేసినా సరే నీ హోల్ బాడీ తిరగాలి, మెడ తిరగడం కాదు. అందుకే తైచిలో ఏం చెప్తారు, మెడ తిప్పాలనుకో ఫస్ట్ కాళ్ళు తిప్పుతారు, తర్వాత కొంచెం తిప్పుతారు, సరిపోయిందిగా. అంతేగాని ఇక్కడే ఉండి ఇట్లా తిప్పకు, మెడ నొప్పులు వస్తాయి, నీకు సయాటికా అట్లా వస్తుంది. తర్వాత కూర్చుంటున్నావు, టక్కున అన్నం పెట్టరా ఇట్లా అనకూడదు. నువ్వు ఏం చేసినా సరే హార్మోనిని మిస్ చేసుకోవద్దు, ఇట్లా అని నిదానంగా. తర్వాత ఎప్పుడు చూడు, అన్ని చిన్న 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 భంగిమల కలయికలో ఒక భంగిమ వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు నీ బాడీ స్టెప్ బై స్టెప్ కూర్చుంది కాబట్టి నీకు ఎక్కడ క్రాంప్స్ రావు. ఓకే. మనకు ఎందుకు నొప్పులు వస్తాయి అంటే హఠాత్తు కూర్చుందో ఏదో పట్టుకుందాం. అవును. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడు నువ్వు పైకి లేవాలి, ఫస్ట్ కాల్ జాబ్, తర్వాత ఇట్లా అను, తర్వాత దీన్ని ఇట్లా అను, తర్వాత ఇట్లా అను, అట్లలే. నువ్వు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకో. నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా యూ కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ మనం ఏం చేస్తాం, ఒకేలా చేయడం అలవాటు చేసుకున్నాం కాబట్టి రకరకాలుగా కూర్చో హార్మోనియస్గా. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు చాలా మంచిగా ఒక జాయ్ఫుల్ మూడ్లో ఉన్నావు, అప్పుడు వచ్చి కూర్చోవాలి. బాగుందిగా. ఇంకోలా కూర్చుంటా, ఇట్లా ఇట్లా పెట్టి కూర్చో. ఆల్వేస్ రిమెంబర్, డ్యాన్స్లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో తైచిలో కూడా అన్ని రకాల పద్ధతులు. అంటే నీ మూమెంట్ని స్లో డౌన్ చేయి, తర్వాత మెల్లగా మాట్లాడు. మెల్లగా అంటే గుసగుస కాదు, నెమ్మదిగా మాట్లాడు అని మాట్లాడకు. మంచిగా వాక్యానికి గాపి, ఎందుకంటే నువ్వు రేపేం చచ్చిపోతలేవుగా. అవును. మెల్లగా చెప్పు. ఇదంతా తైచిందే. తైచి అనేది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ బీయింగ్. ఓకే. ఇట్ బిగిన్స్ విత్ ద బాడీ మూమెంట్స్. అండ్ బాడీ మూమెంట్స్లో ఒక సరళత, ఒక నెమ్మదితనం రాగానే నువ్వు ఆశ్చర్యపోయే ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటో తెలుసా, నీ మనస్సు కూడా నెమ్మదిస్తుంది. ఓకే. తర్వాత నీ కదలికల్లో ఒక హార్మోని వస్తుంది. ఓకే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిగెత్తాల్సినప్పుడు అప్పుడు నేను తైచంటే బస్సు వెళ్ళిపోతుంది, ఆ క్షణంలో పరిగెత్తు. ఎవరో కింద పడ్డారు, నేను మెల్లగా నడుస్తూ లేపుతుంటే వాడు చచ్చిపోతాడు, ఆ టైంలో పరిగెత్తు. ఆ పరిగెత్తడంలోనూ హార్మోని వస్తుంది. అన్ని చోట్ల హార్మోని ఉందని తెలుస్తుంది. నువ్వు ఎత్తడం, పట్టడం, పట్టుకోవడం, ఎవ్రీథింగ్ నీ మూమెంట్స్లో ఒక హార్మోని ఉంటుంది. అందుకని ఆ శరీరము చివరి కంట నిలబడుతుంది అనమాట. అది కొలాప్స్ కాదు ఊరికే. అందుకని తర్వాత తైచిలో ఇంకొకటి ఏం చెప్తారు, అత్యంత ముఖ్యమైనది, మన ఉష్ణమండల శరీరాలు. ఇది ఒక లోతైన విషయం.
ఇప్పుడు ఇది మిగతాదంతా మీరు అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒకరి పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఓకే. ఉష్ణమండల శరీరాలు మనవి, అంటే హీట్ బాడీస్. ఓకే. అది నువ్వు చైనా, జపాను, అంటే ఓరియంట్ కంట్రీస్, లేకపోతే కొన్ని బాగా చలి ఉన్న ప్రదేశాల్లో అవి శీతల శరీరాలు అవి. మరి అక్కడ పుట్టిన తైచి ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి, నీ బ్రీతింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. మనం బ్రీతింగ్ 2 రకాలుగా చేస్తాం. చైనాలో ఉన్న బుద్ధుడి బొమ్మలకి పొట్టలా ఉంటుంది. అవును. భారతదేశంలో ఉన్న బుద్ధుడి బొమ్మలకి ఛాతీ పెద్దగా ఉంటుంది. దానికి ఏకైక కారణం ఏంది, మనది చెస్ట్ బ్రీతింగ్, వాళ్ళది స్టమక్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ అంటారు. అవునా? ఇది ఒక రహస్యం. పిల్లలు కూడా స్టమక్ బ్రీతింగ్. దట్స్ ద పాయింట్. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో, అప్పుడు నెమ్మదిగా అంతా నెమ్మదించింది కాబట్టి నెమ్మదిగా నాభి వరకు తీసుకొని అక్కడి నుంచి వదులుతావు. చాలా అదే పరిగెత్తినప్పుడు నువ్వు ఓన్లీ ఛాతీ వరకే వస్తుంది, మిషన్ కొట్టుకుంటుంది. అట్లా కాకుండా నిద్రలో మెల్లగా నాభి వరకు వెళ్తుంది. మరి పొట్ట నుండి శ్వాస తీసుకుంటే వాళ్ళకి పొట్టలు వస్తాయా? రావు. మరి వాళ్ళకి పొట్టలు ఎందుకు ఉన్నాయి? అది సింబాలిక్. అది సింబాలిక్. రాజులు ఎంత ఛాతీ అంటూ అట్లా ఉంటుంది. ఏంది సింబాలిక్. ఇప్పుడు శిల్పంలో ఒక అమ్మాయికి సన్న నడుము పెడతారు, లావు స్థలం వక్షోజాలు పెడతారు. అట్లా ఉంటుందని కాదు, అంటే ఉన్నదాన్ని కాస్త ఎగ్జాజరేట్ చేసి కాస్త అందం. నిజానికి అట్లా ఉంటే మనం భయపడతాం. ఓకే. సో ఇప్పుడు నాది కూడా ఫస్ట్ నేను చెక్ చేసుకుని నాది చెస్ట్ బ్రీతింగ్ అని తెలుసుకున్నాను. సో ఇప్పుడు నిరంతరం స్టమక్ బ్రీతింగ్ వైపు వెళ్ళాలనేది నా ఫస్ట్ సాధన జరిగింది. అట్లా ఇప్పుడు నాది స్టమక్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ వచ్చేసింది. ఓకే. అంటే నా ఛాతి కదలదు, ఇట్లా నా యొక్క పొట్టనే కదదు. నిద్రలో కూడా నేను మా ఫ్రెండ్ని వీడియో తీయమని చెప్పాను, రాత్రంతా మేలుకొని. అంటే నిద్రలో ఏం జరుగుతుంది అట్లా చాలా రోజుల తర్వాత నేను ఎరుకలో ఉండి నేను చేయడం వల్ల కపుల్ ఆఫ్ డేస్లో మెల్లగా నా చెస్ట్ బ్రీతింగ్ కాస్త బెల్లీ బ్రీతింగ్ అయింది అనేది ఒకటి. ఇదంతా నిరంతరం చేయాలి. ఎంత టైం పట్టింది నీకు బెల్లీ బ్రీతింగ్కి వెళ్ళడానికి? ఒక 15 డేస్లో వచ్చేసింది. బెల్లీ బ్రీతింగ్కి వెళ్తే చాలా హెల్త్ రిలేటెడ్లో చాలా ఉపయోగం. అంటే నువ్వు యొక్క నాభిని కుంభించాలి ఎప్పుడైనా, వక్షాన్ని కాదు. సరే, ఇది అంటే తైచి అనేది మనం ఒక పై లేయరే నేను మాట్లాడుతున్నది, దాని లోపలికి వెళ్ళట్లే. సో ఒక్కటి ఎవరైనా చేయదగ్గది, మెల్లగా నడవండి. ఇంకా దీనికి చిన్న ప్రూఫ్ ఏంటి, నువ్వు ఇట్లా 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 అంటూ మాట్లాడు, మాటలు వస్తాయి. కొట్లాడొచ్చు కూడా, తినొచ్చు కూడా, సినిమా చూడొచ్చు కూడా. అవునా? నేను చేస్తున్నా కదా. ఇప్పుడు ఇదే తైచి అంటే ఇట్లా తిప్పుతూ నేను దీన్ని స్లో డౌన్ చేసిన. ఓకే. మనసు అయిపోయింది. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా ఒక్క నిమిషం పాటు మీ శరీరాన్ని మెల్లగా కదిలించండి. ఎగ్జాంపుల్, ఎక్కడో ఇట్లా ఇట్లా అంటున్నారు, ఇట్లా గుర్తుపెట్టుకోండి ఆ క్షణం తైచి గురువు గారు. అప్పుడు ఈ 2 చేతులని దగ్గర తీసుకురండి, ఇట్లా మెల్లగా. కళ్ళు మూసిన మెల్లగా. మీ మైండ్ ఏకదం రిలాక్స్ అయిపోతుంది, బీపీ నార్మల్ అయిపోతుంది, మీ బాడీలో కెమికల్స్ అన్నింటిలోనూ హార్మోని వస్తుంది. ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఏది అర్థం కాదు. బట్ ఫండమెంటల్ పట్టుకుందాం. ఫండమెంటల్ ఏంటి? స్లో డౌన్ యువర్ ప్రాసెస్. బాడీని స్లో డౌన్ చేస్తే ఇమ్మీడియట్గా మైండ్ స్లో డౌన్ అవుతుంది. కూర్చొని శ్వాసను గమనిస్తా, చాలా ఎలిమెంటరీ, అది నథింగ్ హ్యాపెన్స్. ఇందులో ఏది గమనించాల్సిన ఆలోచనలే రావు. గమనించడం చాలా దూరం, ఆలోచనలు వస్తే కదా. ఎక్కడుంటది తైచి చేస్తున్నా దాని మీద ఉంటుంది, అంతే వచ్చేస్తుంది మనసు. నువ్వు ఇప్పుడు ఒక చేతి పట్టుకున్నావు కదా, ఇంకో చేయటం లేవు. చూడు, ఎదురుగా కెమెరా ముందు పెట్టి ఇట్లా
అరచేయి పెట్టి ఓపెన్ చేయి, అరచేయి ఓపెన్ చేయి, పద్ధతి ఉంది, అరచేయి ఓపెన్ చేయి, చూడు ఓపెన్, ఇట్లా చూడు లూజ్గా. ఇప్పుడు ఇట్లా లేపు, ఇట్లా ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా. అందులో హార్మోని ఉండాలి, మనం చేయాల్సింది అదే. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా లేపుతున్నావు, మెల్లగా వేలు ఇట్లా పైకి వెళ్ళి ఆ నెక్స్ట్ మూమెంట్కి అది అనుసంధానం అయి ఉండాలి. ఇది మెల్లగా వస్తుంది, హఠాత్తుగా రాదు. ఇట్ టేక్స్ టైం. అంటే నువ్వు స్లో చేసినా ఫాస్ట్ చేసినా చూడు నా ఫింగర్స్ చూడు. అవును. అంటే గాలి ఊగుతుంది, గాలి ఊగట్లేదు, నేనే ఊపుతున్నాను దాన్ని అట్లా. అంటే ఒక చిన్న పేపర్ తైచి అనేది కానీ ఇట్లా కూడా నా చూడిగో, అదే ఇది తైచి, ఇది నీ అరచేయి అనమాట. అంటే కిందికి వస్తుంటే అరచేయి పైకి వెళ్ళింది, ఇది కిందికి వెళ్ళింది, అదే లేదా మధ్యలో ఉందన్నమాట చూడు అట్లా. అంటే తైచి అనేది బ్యూటిఫుల్ డ్యాన్స్. తైచి తెలిసిన వాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేయగలరు. వాళ్ళు ఏం చేసినా చాలా బాగుంటుంది, ఎందుకంటే రెండు దిక్కుల చూడు రెండు. అపాచీ ఇండియన్ ఒక అతను ఉండేవాడు, అతని స్పెషాలిటీ తెలుసా, ఏది మాట్లాడినా రెండు చేతులు సేమ్ భంగిమలు పెట్టేవాడు. నేను అతను చూసి మస్తు థ్రిల్ అయినా ఒక పీరియడ్లో. అటు నేను ఒక కపుల్ ఆఫ్ డేస్ చేసి సరే ఇప్పుడు నాకు రాదని వదిలేసిన. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా చెప్తున్నాను అనుకో, తైచి అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. చూడు రెండు చేతులు ఈక్వల్ ఐడెంటికల్, అందుకే అద్భుతమైన విషయం ఇది. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చేయాలి. అప్పుడు మనలో ఒక అని ఇట్లా చెప్తారు ఎవ్రీథింగ్, అంటే ఇటు ఉండదు, అంటే రెండు చేతులు ఈక్వల్. అప్పుడు మనల్ని ఒక మార్మికంగా అది ఏదో నాకు తెలియదు. చూడగానే అప్పటి వరకు అడ్డగోలు చేతులు ఊపే సమాజాన్ని చూసినా మొట్టమొదటిసారి ఒకటి బ్యాలెన్స్డ్గా ఓషో 100% తైచిలో ఉన్నాడు లైఫ్ అంతా. తను ఇట్లా ఇట్లా ఓషో వచ్చి ఇట్లా కూర్చుంటాడు కదా, కుర్చీ లేదనుకో అట్లా అక్కలే జస్ట్ ఇట్లా ఓషో కూర్చున్నాడు. ఓకే నేను కుర్చీ తెస్తా ఉండు, ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఓషో ఇట్లా వస్తాను నడుచుకుంటా, చూడు ఇట్లా ఇట్లా నమస్తే పెట్టాడు, ఇట్లా అవును కరెక్ట్, ఇట్లా పెడతాడు చేయి ఇట్లా. మీరు గమనిస్తారా లేదు? ఎస్ స్లో. అవును తైచిలోనే ఉన్నాడు, ఆ ముందటోళ్ళు కూడా కనెక్ట్ అయిపోయి. నువ్వు స్లో అయితే అంత స్లో అయిపోతుంది. ఎస్ నువ్వు స్లో అయితే నేను చూసే అదే ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వచ్చి ఒకసారి కుర్చీని చూసుకొని ఎస్ అట్లా ఇది మంచి కూర్చుంటే బాగుంటుంది. ఇట్లా అన్న తర్వాత కాలు మీద కాలు వేసుకొని స్లోగా ఎస్ అట్లా చూస్తాడు. ఎస్ కరెక్ట్. ఇది భంగిమలన్నీ చాలా చాలా ఎరుక. ఓకే, ఊరికి విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, తల్లిదండ్రులే విమర్శిస్తున్న కాలం ఓషో ఎవరు? అవును, విమర్శించే మైండ్ విమర్శిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో ఒక పండు ఉందనుకో, ఆ పండుకు ఒక దిక్కు కొంచెం పుచ్చిపోతే అది తీసేసి మిగతా పండు తీసుకుంటాం కదా. అవును, అట్లా ప్రతి మనుషులు పుచ్చిపోయిన భాగాన్ని తీసేసి. ఓకే, ఒక అమ్మ మంచిగా పచ్చడి దంచుతుంది కానీ మంచిగా మాట్లాడదు, మాటలు తీసేసి పచ్చడి నేర్చుకో. ఓకే, అంతే. ఒక చెట్టులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కానీ పళ్ళు విషం, పళ్ళను వదిలేయి, చెట్టు ఆకులను తీసుకుని మెడిసిన్ చేసుకో. భార్య నీతో పరుసుగా మాట్లాడుతుంది, ఆ ఒక్క అంశాన్ని తీసేసి చక్కగా అమ్మలా కమ్మగా ఉండి పెడుతుంది, దాన్ని ఆస్వాదించు. టేక్ గుడ్, బాగుంటుంది లైఫ్. తైచి అంటే ఒక నిరంతర ఎరుక, ఎందుకంటే ప్రతి కదలిక నిరంతరం ఉంది కదా. కదలికలో నువ్వు నెమ్మదితనం తీసుకొస్తున్నావు కదా, సో ఎరుక మేలుకుంటుంది అనమాట. సార్ తైచి చేసి చూపిస్తావు కన్నా? అది మళ్ళీ పెద్ద కథ, బట్ కొన్ని భంగిమలు జస్ట్ కొన్నే. అంటే దాన్ని ఏం చేస్తారు, స్లో డౌన్ మూమెంట్స్. ఫస్ట్ స్టాండ్. మనకి మహావీరుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు కదా. బుద్ధుడు ఏం చేశాడు? బుద్ధుడు కూర్చున్నాడు, మహావీరుడు నడిచాడా? నిలబడ్డాడా? ఇట్లుంటాడు అంతే, ఇట్లుంటుంది మహావీరుడు. ఏంటి మహావీరుడు మళ్ళీ చూపించు. నిలబడ్డాడు, ఇట్లా ఇట్లా ఉంటుంది. ఎస్ నిలబడ్డాడు. వెంకటేశ్వర స్వామి ఒకసారి మహావీరుడు మళ్ళీ చూపియవా? ఇట్లా మహావీరుడు అంతే స్ట్రైట్. యాక్చువల్గా ఒకవేళ అనుకుంటే ఒక భంగిమ అభయహస్తం. వెంకటేశ్వర స్వామి నిలబడ్డారు, అయ్యప్ప స్వామి కూర్చున్నారు, ఎట్లా అదొక భంగిమ.
అంటే అందరూ కూర్చున్నారు నిలబడ్డారు చూడు. అవును, శివుడైనా కూడా ఒక కాలు పైకి పెట్టి ఒకటి తర్వాత ఇది మన పాండురంగడు నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన పేరేంది, అనంత పద్మనాభ స్వామి పడుకోడు. ఎట్లా పడుకున్నాడు? అది కూడా ఒక భంగిమే, అది కూడా బుద్ధుడి భంగిమ. ఇలా ఒకరిదొకరు అంటే అంటే అనంత పద్మనాభుడిదే బుద్ధుడు తర్వాత ఆబ్వియస్లీ. అంటే అట్లా రమణ మహర్షి అలాగే సేమ్ అట్లా లేదా అంటే ఇక్కడ విషయం భంగిమలు మారుతున్నాయి కానీ మూలంలో ఒక్కటి మారడం లేదు. అదేంటో తెలుసా, నీ యొక్క స్టెబిలిటీ. కూర్చుంటే ఎంత హాయిగా ఉందో నిలబడ్డా అంత హాయిగా ఉండాలి. ఎందుకంటే త్రాసులాగా ఊహించుకుని మీ శరీరాన్ని 2 ముక్కలు చేస్తే ఇదొక త్రాసు, ఇక్కడ ఇదొక భాగం, ఇదొక భాగము. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇటుపక్క ఎవడన్నా ఇటు నిలబడతారు, ఇట్లా పడిపోతారు, ఇట్లా నిలబడతారు పడిపోతారు, ఇట్లా నిలబడతారు. కానీ కొంతసేపు ఇట్లా కొంతసేపు ఇట్లా నిలబడతారు కదా. అటు కాకుండా ఒకసారి మొట్టమొదటిసారి బరువును చూడండి. అంటే అటు ఇటు కాకుండా మధ్యన మీ బరువును హాయిగా. ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తారు కదా, ఫస్ట్ బరువును బ్యాలెన్స్ చేసి అప్పుడు జోడించండి. దేవాలయంకి వెళ్ళగానే తైచి స్టార్ట్ అయితే తెలియకుండా అవుతుంది, కానీ స్టిల్ మోర్ కాన్షియస్నెస్ వన్ హ్యాస్ టు బ్రింగ్. అట్లా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటి, ఈ ఆడవాళ్ళు అయితే కుడి చేయి మీద ఎడమ చేయని, మగవాళ్ళు అయితే ఎడమ చేయి మీద కుడి చేయని కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకని తర్వాత తెలుసుకోవచ్చు, అది చాలా పెద్ద అది మన చక్రానికి సంబంధించింది. ఆ తర్వాత రెండోది చేతులు ఇట్లా పెడతారు అనమాట, ఇట్లా ఇట్లా పెడతారు. ఇప్పుడు అదే ఇవన్నీ. తర్వాత మనకి వెన్నుపూస వెనుక ఉంది, మనకు కనిపించట్లేదు కదా. సో వెన్నుపూస మనకి ఏదైతే ఉందో అది మెడ నుంచి ఈ కింద యాంత్రిక్స్ అని పిలుస్తారు, అంటే అనుత్రిక అంటారు దాన్ని. అంటే ఒక పిడి ఉంటుంది కింద, పిడి. ఆ పిడి అన్నది పోతే నువ్వు పడిపోతావు. నేను నిలబెడుతున్నది వెన్నుపూసతో పాటు ఆ పిడి అనమాట. పిడి ఒక జాయింట్, ఒక కింద పిడి బరువు అది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక గీత గీయాలి, ఏదన్నా స్ట్రైట్ ఉందా లేదంటే కింద బరువు పెడతారు. అట్లా నీ పిడి మీద నీ దృష్టి ఉండాలన్నమాట. అందుకని కొందరు ఏం చేస్తారు, జిమ్ చేసే వాళ్ళు ఇట్లా నిలబడతారు, ఇట్లా అంటే పిడి ఇనికి పోయింది. కొందరు ఏం చేశారు, ఇట్లా పెడతారు, పిడి ముందుకు పోయింది. అక్కడ పిడి కిందికి స్ట్రైట్ ఉండాలంటే నీదర్ దిస్ నాట్ దిస్, మధ్యన ఉండాలన్నమాట. శరీరము దీనికి ఏమైనా లూజ్ అండ్ న్యాచురల్ అన్నారు. లూజ్ అండ్ న్యాచురల్ అంటే స్టిఫ్గాను పెట్టకు, అలాగని మరీ ముడుచుకుపోకు, వదులుగా ఉంచుకో శరీరాన్ని. తైచి చేసే వాళ్ళు ఎలా నడుస్తుంది తెలుసా, ఇలా నడుస్తారు స్లోగా. అది అట్లా నువ్వు రోడ్డు మీద నడిస్తే ఏమైంది బాబు జ్వరం వచ్చింది అంటారు. నన్ను అనేవాళ్ళు స్ట్రైట్ గుండి కూడా తైచిలో నడవరాదా? ఇది స్ట్రైటే ఉంది, ఇది యాక్చువల్ స్ట్రైట్ ఉంది. రెండోది కొంచెం పైకి లేపు చూపిస్తే అర్థం, అట్లా అనిపిస్తుంది లూజ్. అది వంగినట్టుగా నువ్వు ఏది పట్టుకో, ఏది నిలబెట్టకూడదు. నిలబెడుతున్న కొద్ది శక్తి వేస్ట్ అయిపోతుంది. ఉదాహరణకి నువ్వు చేతి ఇట్లా పెట్టి రోజంతా ఉండు, అప్పుడు పడిపోతావు, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. నువ్వు నిద్రలో ఎట్లా ఉంటావు అట్లా పడిపో, అంటే అవలీలుగా పెట్టుకో. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇట్లా కాళ్ళు నిగ్గబెట్టి నిలబెడతారు కదా, దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. నడిచినప్పుడు మీరు ఎప్పుడన్నా గిరి ప్రదక్షిణ చేస్తే, ఎందుకంటే మనం వేరే చోట 14 కిలోమీటర్లు నడవం కాబట్టి గిరి ప్రదక్షిణ చేస్తే మీరు కాళ్ళను కొంచెం వంచి లూజ్గా పెట్టి ఇట్లా నడవండి. ఇట్లా నొప్పులు రావు ఇంకా. అసలు మీకు ఇప్పుడు మీరు నేను చెప్పిన వీడియో చూసి ఆపి నడవండి, మీకు ఎంత బాగుంటుందో. ఆపి నడవండి, నడవండి ఇట్లా ఇట్లా నడుస్తారు కదా. యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. ఓకే, నువ్వు దొర్లుతూ పో, కొంచెం బెండ్ చేసి కనిపిస్తా, బెండ్ తక్కువ మూమెంట్స్తో నడవట్లా చాలా బాగుంటుంది. అసలు కొంచెం చేస్తా, అక్కడికే వస్తా. ఇప్పుడు తైచి అంటే ఇది 24 భంగిమల తైచి నేను ప్రాక్టీస్ చేసింది. దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. హార్స్ టెయిల్ అని, తర్వాత రెక్టమ్ అని ఇట్లే ఉంటుంది పేరు. అంటే దువ్వడము, పట్టుకోవడము, వదలడము ఇట్లా ఉంటాయి అన్నమాట. అందులో ఓపెనింగ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా వచ్చి ఇప్పుడు వెయిట్ ఇక్కడ పక్క ట్రాన్స్ఫర్ చేసి అట్లా పెట్టి ఎక్కడ ఆగకూడదు. ఈ భంగిమ అయిపోతే నెక్స్ట్ భంగిమకి వెళ్ళిపోవాలి. ఒక బాల్ని పట్టుకోవాలి, ఒక విశ్వాన్ని పట్టుకున్నాం అనమాట. యు ఆర్ హోల్డింగ్ సంథింగ్, ఎంటీ హ్యాండ్స్ కాదు. ఆ తర్వాత ఇక్కడ పూర్తి వెయిట్ ఉండి ఎంటీ లెగ్ చూడు, ఇట్ హ్యాస్ నో వెయిట్. అట్లా వచ్చి ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెయిట్ దాని మీద, అప్పుడు
ఒక అనంతమైన శక్తిని, అదృశ్య శక్తిని నువ్వు పుష్ చేస్తున్నావు అన్నట్టుగా ఇట్లా 24 భంగిమలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏం చెప్పకుండా ఒక్క నిమిషంలో ఎంత చేస్తావు ఎక్కువ చేయకూడదు అట్లా. ఇప్పుడు అంతే, అంటే టైచి ఇంపార్టెంట్ కాదు, స్లో డౌన్ యువర్ మూవ్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక పుస్తకం అన్న ఏదైనా ఇవ్వని అడుగు, అప్పుడు ఎట్లా ఇస్తాను అది తైచి. ఇప్పుడు అటు నుండి వచ్చేది కూడా చూపి అవసరం లేదు. ఇప్పుడు నేను తైచిలో వస్తున్నాను, ఫాస్ట్ నడుచుకుంటూ వచ్చి ఇంట్లోకి వచ్చాను మెల్లగా, అంటే తైచి స్టార్ట్ అయింది. ఇంట్లోకి రాగానే అది స్లో డౌన్ మూవ్మెంట్స్. అంటే తైచిలో ఉన్న వాళ్ళు మాట్లాడడం కూడా నిదానమే ఉంటుంది, అన్ని నిదానమే. ఓకే, కానీ ఒక బుక్ ఇవ్వవా? మామూలుగా అయితే ఏం చేస్తాం టక్కన, అట్లా కాకుండా ఇప్పుడు ఇది అడ్డుంది, అట్లా పెట్టి నిదానంగా ఎంజాయ్ యువర్ మూమెంట్స్. ఇట్లా చూస్తే మెకానికల్గా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు చేసి చూస్తే దాని అందం తెలుస్తుంది. ఎవరైనా నీళ్ళు అడిగారు, పరిగెత్తుకొని మెల్లగా ఇవ్వండి. నిజంగా అవసరమైతే పరిగెడదాం. ఐఎమ్ నాట్ అగైనెస్ట్. ఇప్పుడు ఇంతకు కన్నమని అన్నది ఏదో గుడిసె తగలబడిపోతుంది, అప్పుడు తైచి పనికిరాదు. అప్పుడు హార్మోనియలో పరిగెత్తు. తైచి ద్వారా పొందిన శక్తిని పరిగెత్తడంలో మన రెడ్డి గారి ఇంట్లో మనం లెమన్ రైస్ చేసాం, అవును, అక్కడ వేగం అవసరం. అవును, అసలు అందరిని పక్కకు సామరస్యమైన వేగం. ఎవరెవరు సహాయం చేస్తారో వాళ్ళని ఉంచుకొని అందరిని పక్కకు దోసేసిన, దానివల్ల మన ఇద్దరం కలిసి చేసేసినాం అట్లా. మిగిలిన ఇంకో 2-3 హెల్ప్ ఉంది. ఓకే, సో తైచి వల్ల ఏం జరుగుతుంది, 2-3 బెనిఫిట్స్ చెప్పి ముగిస్తా. మన శరీరంలో ఒక ఎనర్జీ నిరంతరం తిరుగుతుంది, దానికి చి అని పేరు. ఇందులో శరీరంలో అంటే చైనా భాషలోనా? చి అంటే ఒక ఎనర్జీ, శక్తి ప్రవాహం. అది దాని తెలుగులో ఏమనాలి? శక్తి ప్రవాహం అన్నది. శక్తి చి అంటే శక్తి, శక్తి ప్రవాహం. ఈ చి అనేది స్మూత్గా మన శరీరంలో తిరగని కారణంగా మనకి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్, పొలంలో పైపు, ఆ పైపులో వాటర్ అట్లా ఉంది, ఎవరు కాలు పెట్టారు, పెడితే ఏమైంది, పైప్ ఫోల్డ్ అయినా కూడా అయితే అప్పుడు నీళ్లు వేగంగానే వస్తాయి, అసలు రాకుండా అంటే మన మైండ్లో డిస్టర్బెన్స్ వచ్చేసింది, బికాజ్ ఎనర్జీ ప్రవాహం. అట్లా కాకుండా ఈ తైచి వల్ల ఎనర్జీ ప్రవాహం చాలా బాగా జరుగుతుంది. సో తైచి వల్ల ఒక బెనిఫిట్ అది. రెండోది, నీ మూమెంట్స్ని స్లో డౌన్ చేయడం వల్ల నీవు చేసే వర్క్ ఎఫెక్టివ్గాను, ఒక సహజమైన ఫోకస్లోను, తర్వాత కంప్లీట్గాను చేయబడుతుంది. తర్వాత పని మొదలుపెట్టినప్పుడు ఎంత వేగంలో ఉన్నావో పని పూర్తయ్యే క్షణం వరకు అంతే వేగంలో ఉంటే నువ్వు తైచిలో ఉన్నట్టు. చాలామంది ఆరంభ శూరత్వం ఉంటుంది, ఫస్ట్ ఇట్లా ఉంటుంది, ఇట్లా గంట తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా 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 చాలా అయిపోయి తప్పిది. పని చేస్తుంది నువ్వే, నిర్ణయించుకున్నది నువ్వే, మధ్యలో ఎట్లా డ్రాప్ అవుతావు, వెళ్ళి డ్రాప్ అవ్వదు. అవ్వద్దంటే తైచి ఒక మార్గం, నిజమైన మార్గం. ఇందులో ఏ ఫేక్ లేదు, ఏ మంత్రం లేదు, ఏ జపము లేదు. అవన్నీ లేవని కాదు, నీవే జపం. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా నీకు రోజరీ అక్కర్లే, యు ఆర్ ద రోజరీ. నీవే ఒక ప్రయోగశాల, నీవే ఒక యజ్ఞశాల, నీవే ఒక దేవాలయమే కదులుతున్నావు. నువ్వు ఒక యోగిలా కదులుతున్నావు, నువ్వు ఒక సమస్తాన్ని బాధ్యతాయుతంగా చూస్తూ కదులుతున్నావు. ఇది ఒక రహస్యాల్లోకి రహస్యము, ప్రతి మనిషి అడాప్ట్ చేసుకోదగ్గది. అంటే భూమి మీద నడిచే ప్రతి ఒక్కడు చేయదగ్గది తైచి. అన్ని భంగిమలు, అన్ని కదలికలు పోల్చుకోకుండా నెమ్మదిగా కదిలితే ఇంట్లో చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. కానీ ఆ టైంలో మనం మర్చిపోతాం, విజ్ఞత ఉండదు. అందుకే పూజల్లో కూడా సహజంగా తైచి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, మనకు అలా చేస్తేనే నీకు తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు, దాని ఫలితం ఏందని. నువ్వు హడావిడి అయ్యేవాడు తంతు అంటారు దాన్ని. ఇప్పుడు నేను ఎక్కడైతే అరుణాచలంలో చూసా, చాలా టెంపుల్స్లో హారతి ఇచ్చే టైంలో కరెక్ట్గా ఆ హారతి ఇలా వేయడం, ఆ ప్రాసెస్ అదంతా ఇంకా చక్కగా మొత్తం అందులో స్లో డౌన్గా శాంతంగా చూసే వాళ్ళలో కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది కదా. తర్వాత అవును ఉంటుంది. ఈ చెయ్యి ఉంది కదా, పొట్ట మీద పెట్టి మీ బ్రీతింగ్ ఇట్లా చూడవచ్చు. చిన్నపిల్లలు పడుకున్నప్పుడు పొట్టే ఊగుతుంది. అంటే గాలి తీసుకుంటే పొట్ట నిండాలి, గాలి వదిలితే పొట్ట ఖాళీ అయిపోవాలి. బెలూన్ కంప్లీట్గా షెల్ అవుట్ యువర్ ఎయిర్. ఒక్కటి పట్టుకోండి నేను చెప్పిన దాంట్లో,
ఇంట్లో మెల్లగా పనిచేయండి, ఇంట్లో మెల్లగా నడవండి, మెల్లగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడండి. మెల్లగా అంటే వినబడని సుస్తు వచ్చినట్టు కాదు, అమ్మా చాయ్ అట్లా కాదు. అట్లా కాదు. నీవు ఎలా మాట్లాడితే హాయిగా ఉంటుందో అట్లా ప్రతి ఒక్కరికి ఒక నడిచే వేగం ఉంటుంది. ఆ నడిచే వేగంలో బ్యూటిఫుల్గా నడవండి. తర్వాత హఠాత్తుగా ఏది తిరగద్దు. ఒక చిన్న చూడు, ఇప్పుడు ఇట్లా వచ్చాను, ఓకే, అట్లా అంటే రిథంని తీసుకురా. నువ్వు 100 రకాలుగా మూయచ్చు, ఇట్లే ఉండిపోవాలనుకున్నావు, ఇక్కడి నుంచి లేవాలనుకున్నావు, ఫస్ట్ కాలు రావాల్సింది చూడు, అటు రావాల్సిందే కదా. సో ఆల్వేస్ రిమెంబర్ ద రిథమ్. నీవు శరీరానివి కాదు, నువ్వు ఒక హార్మోనివి, సామరస్యానివి, శరీరం మనస్సు ఈ అస్తిత్వం ఆడుతున్న ఆట నీవు అని తెలుస్తుంది, పక్కా తెలుస్తుంది, జోక్ కాదు. అందుకని ప్రపంచంలో ఎవరెవరైతే జీవితాన్ని దర్శించారో వాళ్ళ జీవితంలో ఫస్ట్ వచ్చిన మార్పు పోల్చుకోకపోవడమే. పోల్చుకోలేదంటే నువ్వు తైచిలోకి వచ్చావు, ఇంకా అప్పుడు నువ్వు ఎలా చేయాలో అలా చేస్తావు, నీకెంత హాయిగా ఉంటే అట్లా చేస్తావు, నీకెంత సాధ్యం అది చేస్తావు, నెమ్మదిగా చేస్తావు, అట్లాగే కొనసాగిస్తావు. అట్లాగే ఇప్పుడు తైచి చేయని వాడికి ఉన్నవాడికి ఏంటంటే తైచి చేయని వాడు రెస్ట్ తీసుకోవాలి వెళ్ళి. తైచిలో పనిలోనే రెస్ట్ ఉంటుంది, రెస్టే పని కూడా. అంటే వైల్ స్లీపింగ్ యు ఆర్ వర్కింగ్, వైల్ వర్కింగ్ యు ఆర్ స్లీపింగ్ అని చెప్తారు. దీనికి రకరకాల బ్యూటిఫుల్ పేర్లు ఉన్నాయి. సాఫ్ట్ హ్యాండ్ మార్షల్ ఆర్ట్ అని దీనికి పేరు. సాఫ్ట్ హ్యాండ్ మార్షల్ ఆర్ట్ అట్లా ఒక పేరు దీనికి. దీనికి వాకింగ్ మెడిటేషన్ అని కూడా పేరు. అంటే యు ఆర్ వాకింగ్ బట్ యు ఆర్ నాట్ వాకింగ్, మెడిటేషన్ జరుగుతుంది అక్కడ. ఇది నిజంగా జరుగుతుంది, ఇందులో ఏ హైపోథిసిస్ లేదు. మీరు ఇప్పుడు వీడియో అయిపోగానే ఒక పావు గంట నెమ్మదించి చూడండి. ప్రతి భంగిమలో ఒక చిన్న హార్మోని తీసుకురండి, వెయిట్ ట్రాన్స్ఫర్ చేస్తూ చూడండి. ఇదే చిన్న ఆట ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ కుడికాల మీద వెయిట్ పడ్డది, ఇప్పుడు ఎడమకాల మీద వెయిట్ తీసుకొస్తున్నా, ఆ తర్వాత కుడికాల మీద వెయిట్ తీసుకొస్తున్నా, ఆ ఎడమకాలు ఎంటీ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఎడమకాల మీద వెయిట్ తీసుకొస్తున్నా, ఆ తర్వాత 2 కాళ్ళ మీద వెయిట్ తీసుకొస్తున్నా, ఆ తర్వాత 2 కాళ్ళ మధ్యన బ్యాలెన్స్ తీసుకొస్తున్నా, అది ఆపని మళ్ళీ తీసుకొచ్చిందా. ఇదంతా హార్మనీ. వీటిలో తైచిని అర్థం చేసుకొని బ్యూటిఫుల్ డ్యాన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏవైతే జానపదాలు ఉన్నాయో అన్ని తైచి, ఇదంతా తైచినే. ఇప్పుడు యాంటిసిపేషన్ అంటారు, ఇది ఉంది కదా ఔరా అమ్మక్క చెల్ల, అది కూడా అంటే స్లో డాన్స్. అంతెందుకు మన క్లాసికల్ డాన్స్ ఇవన్నీ కూడా అంత తైచినే. ఈ తైచిని ఇప్పుడు ఉదాహరణకి ఇట్లని, తర్వాత ఇట్లని అంటున్నా కదా, క్లాసికల్ డాన్స్ ఇలా అని ఇలా చూస్తా, అంత తైచినే. ఇప్పుడు ఇదే ఫాస్ట్ చేస్తే కరాటే అయింది. అవును, కుంఫు ఇదే అట్లా, అంటే అదే అట్లా. సో మన యొక్క ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు సమయం చూసుకుంటే అది ప్రపంచం, సమయం చూసుకోకపోతే అది ఆధ్యాత్మికం. సో సమయం చూసుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రపంచంకి వెళ్ళాలా, అది వేరు. బ్యాంకుకి వెళ్ళాలా, టైంకి జాబ్కి వెళ్ళాలా, టైంకి ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళాలి కదా. అవును కదా. అంటే ప్రతిదీ ఒక ఏం చేసినా మళ్ళీ అక్కడికి సేమ్, మళ్ళీ ఎట్లా వచ్చింది అట్లా. అంటే ఏం చేసినా మేక్ షూర్ యు ఆర్ హార్మోనియస్. ఒక కనిపించిన గుర్రాన్ని ఎప్పుడైనా దువ్వారా? ఒక కుక్కని కుక్క లేదు, కుక్కను దువ్వండి ఎట్లా. దిస్ ఇస్ తైచి. మళ్ళీ ఎడమ చేతితో దువ్వండి. తర్వాత ఎప్పుడన్నా కనిపించిన ఒక పాలు పిండారా? పిండండి అట్లా. తర్వాత బాయిలో నీళ్ళు చేదారు ఎప్పుడన్నా? హార్మనీ. ఆ తర్వాత బట్టలు ఉతికారా? ఇదంతా అవన్నీ తీసేస్తే డ్యాన్స్ అయింది. ఏదో సినిమాలో ప్రభుదేవ్ చెప్తాడు కదా, నల్లవిప్పు, బల్బు ఫిక్స్ చేయి, చిక్ చిక్
ఇదే డ్యాన్స్ అట్లా అది ఎండా